నమస్తే శ్రీమాస్త్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఈరోజు 7వ తారీఖు మనకి దేశవ్యాప్తంగా భారతదేశంలోనూ భారతదేశంతో పాటు మిగతా దేశాలలో కూడా మనకి ఈ చంద్రగ్రహణం అనేది చాలా ఎక్కువగా ఉధృతంగా రాబోతోంది. ప్రతి ఒక్కళ్ళు నియమ నిబంధనలు పాటించుకోవాలి. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణము 7వ తారీఖు సెప్టెంబర్ నెల భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. అయితే ఈ గ్రహణము భారతదేశంలో ప్రతి చోట కనబడే అవకాశం కనబడుతోంది. ప్రతి ప్రేక్షకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇది ఆదివారం కూడా రావడము మరి ఒక విశేషము, పౌర్ణమి కూడా మరి ఒక విశేషము. అయితే గ్రహణము ప్రారంభ కాలము అనగా స్పర్శకాలము రాత్రి 9:56 ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. టైం కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే గ్రహణం మధ్యకాలము రాత్రి 10:59 గ్రహణ మోక్షకాలము అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత 1:56 మొత్తము గ్రహణం అంతా కలిపి మొదల దగ్గర నుంచి చివరి వరకు 3 గంటల 30 నిమిషాలు అంటే 3:30 గంటల పాటు ఈ గ్రహణ సమయం ఏర్పడిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానము తప్పనిసరిగా ఆచరించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ గ్రహణము శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో సంభవించడం వల్ల శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేయకండి, అటువంటి సాహసాలు కూడా చెయ్యకండి. తర్వాత కుంభరాశి వారు మాత్రము ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేవారికి ఈ గ్రహణ శూల అనేది ఏర్పడుతోంది. అయితే నిత్య భోజనము అంటే ఆ రోజు భోజనం కానీ లేదంటే ఆబ్దికాలు కానీ మాసికాలు కానీ వచ్చి ఉంటే కనుక పౌర్ణమికి సంబంధించిన ఆబ్దికాలు మధ్యాహ్నం 1:30 మీరు పరిసమాప్తం చేసేసుకోండి. 1:30 దాటిన తర్వాత ఎటువంటి ఆ ప్రయత్నాలు చేయకండి. మళ్ళీ లేట్ అయితే కనుక తదుపరికి పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు మాత్రము రాత్రిపూట భోజనం చేయకండి. పసిపిల్లలు అంటే 10 ఏళ్ళు లోపు వాళ్ళు, వృద్ధులు 60 దాటిన వాళ్ళు, 70 దాటిన వాళ్ళకి ప్రయత్నం జాగ్రత్తగా చూసుకోండి. ఉండగలిగితే ఉండే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్యవంతులు కానీ అతి వృద్ధులు కానీ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. మిగతా వాళ్ళు మాత్రము నియమనిష్టలు పాటించుకోవాల్సిందే. అయితే గ్రహణ అనంతరము అనగా మరుసటి రోజు 8వ తారీఖు యథావిధిగా శతభిషము పూర్వభాద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారు, ఈ 2 నక్షత్రాలు ప్రత్యేకంగా కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో వీళ్ళు అందరూ కలిసి పాలు, బియ్యము, వెండి, నాగపడిగా అంటే వెండితో కూడినటువంటి నాగపడిగా, చంద్రబింబము ఇవి దానంగా దక్షిణతో, దానం అంటే ఏదో ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, దక్షిణ కూడా యథాశక్తి పెట్టి దానం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు ఈ గ్రహణం యొక్క దోషాన్ని నుంచి విముక్తి అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అత్యంత అంటే దోషపూరితమైనటువంటి గ్రహణం ఇది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అందరూ ప్రయత్నం చేయండి. అందులోనూ ఈ నక్షత్రం వాళ్ళు, మరి కుంభరాశిలో ఉండే నక్షత్రాల వాళ్ళు అత్యంత జాగ్రత్త తీసుకోండి. గర్భిణులు, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహణ నియమాలు పాటించుకోండి. దర్భలు వేసుకోండి. తర్వాత ఆ సమయంలో మీరు ఏదైతే దానం ఇస్తారో, ఏదైతే మంత్రపఠనం చేస్తారో అది అంటే 1000 అవుతుంది అని శాస్త్రవచనం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా మంత్రసిద్ధి పొందాలన్నా, మంత్ర అనుష్ఠానం చేయాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకుని కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోనూ, గురువు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ధైర్యము, సాహసము పెరగడంతో పాటు చిన్న చిన్న యాత్రలు కూడా చేస్తారు. సోదరులకు సహాయ సహకారాలు మీరు అందిస్తారు. వారి దగ్గర నుంచి కూడా పొందే అవకాశం
కనబడుతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కొత్త ఆలోచనలు చేసినట్టయితే కనుక అవి విజయవంతం అవుతాయి. కుటుంబంలో చక్కని వాతావరణం కనబడుతోంది. అది మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆంజనేయ స్వామి వారికి బెల్లము, ఉడకపెట్టిన శనగలు ఈ రెండు కనుక ఆలయంలో సమర్పించినట్టయితే జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోనూ, శని భగవానుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో కొత్త ఉత్తేజంతో పాటు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు ఆర్థిక లాభము, కార్యసిద్ధి, అన్నిటిల్లోనూ కుటుంబంలో ఆనందము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో శుభవార్తలు వినడము, లాభాల గురించి ఏవైనా డిస్కషన్స్ జరిగినట్టయితే కనుక లాభాలు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ డెసిషన్స్ కానీ ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి లభిస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి పాలు గంధంతో అభిషేకం చేసుకున్నట్టయితే మీ పేరిట మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన సుదినము. అయితే ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో శుభ సమాచారము అందుకుంటారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది అన్ని రంగాల వాళ్ళు. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ గణపతికి ప్రత్యేకంగా 5 గరికమాలలు సమర్పించడంతో పాటు మీ యథాశక్తి మోదకాలను కానీ బెల్లాన్ని కానీ నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరగడంతో పాటు మానసిక అశాంతి, మానసిక ఆందోళనతో పాటు విదేశీ సంబంధాల వల్ల కొంతమందికి లాభము, కొంతమందికి నష్టము, కొంతమందికి మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయము, పూజ, ధ్యానము, క్షేత్ర దర్శనము ఇలాంటి వాటి మీద ఈరోజు మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి. కుటుంబంలో చూసినట్టయితే కనుక కొంత అశాంతి వాతావరణం కనబడుతోంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట మీ చేత్తో నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఈరోజు ఉండబోతోంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము రవి గ్రహానికి అనగా సూర్యుడినకు జల అర్పణము అనగా అర్ఘ్యము ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. గౌరవం పెరుగుతుంది. కానీ తండ్రి ఆరోగ్యం మీద కుటుంబంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా పూజలు అర్చనలు అనేది అది మీ ఇష్టము. కానీ ఆలయ దర్శనం మాత్రము ఈరోజు విశేషంగా చేసుకోవాల్సిన పరిస్థితి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అదృష్టము కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనం కూడా కనబడుతోంది. యాత్రలు అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు మీరు ఏ రంగంలో చదువుతున్న వాళ్ళైనా సరే మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం మీ చేత్తో మీరు పెట్టడము, శని భగవానుడికి నువ్వుల అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు
అనుకోని మార్పులు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇళ్ళ దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అవి మీకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించండి. పెట్టుబడులకు దూరంగా ఉండండి. శాంతి కోసం ప్రార్థన చేయండి. మనశ్శాంతి లోపించడము, ఆందోళన, మనోవ్యాకులత ఎక్కువగా కనబడుతున్నది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలను అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, వ్యాపారంలో భాగస్వామ్యంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. ఒప్పందాలు ఏర్పాటు చేసుకోండి. కుటుంబంలో ఆనందము, ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు అరటిపళ్ళు కానీ తరువాత ఆకుకూరలు కానీ ఏదైనా మీ ఇష్టము, మీ యథాశక్తి మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళకి ఆ స్థాయిలో ఈరోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పచ్చు. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఈరోజు తీర్పు రాబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నల్ల నువ్వులను కనుక సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేయడం వల్ల విద్యార్థులకు విశేషమైన మంచి ఫలితాలు, విజయాలు, సక్సెస్లు సాధించుకుంటారు. ప్రేమ విషయాలు శుభప్రదంగా ఉంటాయి. సృజనాత్మకమైన పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. సంతానం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ విషయంగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి అర్చన చేయడం కానీ లేదా అంటే ఏదైనా కొత్త వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషం ఉండబోతోంది. వాహన కొనుగోలు, భూమి, గృహము ఈ మూడిట్లో ఏదైనా కొనుక్కోవచ్చు. లేదా కొంతమంది ఈ 3 కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం గతంలో కన్నా మెరుగుపడే అవకాశం ఉంది. మీరు మాత్రము ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు పుష్కలంగా కనబడుతున్నాయి. జాగ్రత్త వహించుకోండి. వ్యాపారంలో కొత్త లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి మాలను కనుక స్వామివారికి సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా ఫలితాలు, ప్రభావాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.